నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం dude. Emma butadhi ఇంకా మంచి వంటకాలు పోస్ట్ చేస్తారు అవి నచ్చితే సబ్స్క్రైబర్స్ ని మనమే. Hello everyone, welcome back to our channel. ఇవాల్టి షార్ట్ రెసిపీలో లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెసిపీ. ఈ రెసిపీ కోసం మనం కాకరకాయని ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా సన్నగా కట్ చేసుకున్నాం, నీట్గా వాష్ చేసుకొని. చేదు అనేది ఉండదండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ ఆవాలు యాడ్ చేసుకొని అవి లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయతో మనం కాకరకాయ కారపొడి అని, ఫ్రై అని, కర్రీ అని ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ అండి. ఆ లింక్ కూడా మేము ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. కారపొడిలో కూడా మనం చేదు లేకుండా ప్రిపేర్ చేసుకున్నాము. మా కాకరకాయలను అయితే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ లోపల ఒక మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాం. తొక్కు తీసుకోకుండా అయితే వెల్లుల్లిపాయలు వేసుకున్నాం ఇక్కడ. అండ్ ఇందులోకి ఇప్పుడు కొద్దిగా జీరా యాడ్ చేసుకొని, కరివేపాకు అండ్ టేస్ట్కి సరిపడే ఉప్పు, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా పసుపు అండ్ కారం యాడ్ చేసుకొని మొత్తం మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. సో ఇలా చూపిస్తున్నాం కదా, ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం కాకరకాయ అయితే చాలా పర్ఫెక్ట్గా ఏగింది. ఇలా చూపిస్తున్న విధంగా ఏగిన తర్వాత అప్పుడు ఒక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. కాకరకాయ అనేది ఫస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని డైరెక్ట్గా ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఒక 2-3 సార్లు బాగా. అంతేనండి, ఇది కూడా రెడీ అయిపోయినట్టే. కాకరకాయ కారపొడి అనేది మనం చేదు లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసి చూపించామండి. ఆ వీడియో మన ఛానల్లోనే ఉంది. అది దోశలోకి ఇడ్లీలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనిలో కాంబినేషన్గా టమాటో రసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అది రేపు రావడం జరుగుతుందండి. అండ్ ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఎండ్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కాకరకాయ తినని పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు నిజంగా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫ్రై లాగా కాకపోయినా కారపొడి విధంగానే ట్రై చేయండి. సో ఇదంటే ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇలా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే మన వంట రెడీ అయిపోయినట్టే. ఇఫ్ యూ లైక్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.